ఏం ఉదయ్ ఫోన్ చేసినారా ఎవరన్నా? చేస్తున్నారు బావా. ఎవరు చేశారబ్బా? ఉత్తరప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి కొటేషన్లు కావాలని ఫోన్ చేసినారు. ఇంకా ముగ్గురు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచా? ఉత్తరప్రదేశ్ నుంచి. ఏమంట? అదే బిజినెస్ గురించి కొటేషన్స్ కావాలంట, దాని గురించి ఫోన్ చేసినారు. ఇది ఇక్కడ ఫోన్ చేసి చేస్తాను. हेलो मंटू सिंह जी, कैसा है? नहीं, हम तो बिजनेस नया बिजनेस रखा, 3 बिजनेस है। कौन सा चाहिए आपको? एक इमली का बिजनेस है, एक पूरी का है, एक अलचंदगोड़ा का है। ये काम करो, नॉर्थ में बहुत सेल आता है, ये सेल हो जाता है। ये अलचंदगोड़ा का और ये इमली का बहुत अच्छा है रे। एक काम करो, इमली का बिजनेस करो रे। हम ये दिन में नहीं करता है, रात में। देखो रात में 11 बजे हाईवे का ऊपर जाके इमली का तेली लेके जो हाईवे में जाता रहता है ना गाड़ी, उसको रुक के हम इमली बेचते है। वो रुकने के बाद हम क्या करता है, भैया चाट के खा लो इमली। ये कोटेशन अच्छा है ना, ये कर लो रे, बहुत अच्छा रहता है। पैसे भेज दो। ठीक है जी, ठीक है। 20,000 వేస్తాను ఫోన్ పే. ఏందో చేసుకుంటానబ్బా, కడపాత్రం బిజినెస్ చేసుకోవాలి కదా. నువ్వు చేయలేవు లేదా నాయన, ఊరిక వస్తావు అది ఇది అంటావు కానీ యా బిజినెస్ చేస్తావు నువ్వు? యా బిజినెస్ చేయలేవు. దండిగా ఉన్నాయి బిజినెస్ లో, నువ్వు చేసుకుంటావంటే గినా నీకు దండిగా ఉన్నాయి బిజినెస్ లో. ఎవరు సోలాపూర్ నుంచా? ఏది సోలాపూర్ నుంచి వాడు మనోడైతే? हेलो यादव जी, बोलिए। नहीं, अभी 1 महीना हो गया यार, हम तो बहुत अच्छा सा बिजनेस एक स्टार्ट किया, बहुत अच्छा है रे वो। ये पूरे बिजनेस कर लो रे, अच्छा रहता है। ये रात को 1 बजे बस स्टैंड में जाके जो बस डिपो रहता है ना, उसमें जाके पूरी बेचना पड़ता है। ये कैसा बेचता है, जो आदमी खड़ा रहता है ना बस स्टैंड पे, उसको बुला के हम पूरी बेचता है। अरे बहुत इनकम है इसमें, कर लो। भेजो, 10,000 भेजे कोटेशन के लिए, आपको आइडिया दिया ना। ठीक है, भेज दो। और 10,000 రూపాయలు కొడతాను ఫోన్ పేలో. ఓనప్పా, మేము బిజినెస్ లో దిగినాము 2 నెలలు, ఇప్పుడు నెల అవుతా అంది. నువ్వు చేయలేవు లేరా, నువ్వు ఫస్ట్ చేస్తా అంటావు, దాని తర్వాత మళ్ళీ ఏంది చేయలేవు కానీ. నువ్వే డిసైడ్ అయితే ఎట్లా చేయలేవు అని నాకు నచ్చాలి కదా, నాకు నచ్చిన తర్వాత చేస్తా. చూడు ఇప్పుడు నార్త్ నుంచి ఎట్లా వస్తాయి చూడు ఫోన్లు విపరీతంగా వస్తాయి. వానికి కొటేషన్ చెప్తాండము, కొటేషన్ కి 10,000 20,000 పంపిస్తాను నాయల్లో, పిల్లనాయల్లో 10 మంది చెప్పినాను వీడికి. అయితే ఏమీ లేను, బిజినెస్ బాగా జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాను నేను. కరెక్ట్ ఉండాలి వ్యవహారం. నీకు బిజినెస్ నెంబర్ 1 అప్పా. ఏం చెప్పాలి కదా, చెప్పండి. పడిందా? ఎంత అయిందంతా? 40 అయిందా? ఇంకో 2 ఫోన్ చేస్తారు, మళ్ళా వాళ్ళకు ట్రై చేస్తాడు. అనాయలకు చెప్దాము, నీకు చెప్తా చూడ మంచి బిజినెస్. పూరి బిజినెస్ ఒకటి ఉంది, చింతపండు బిజినెస్ ఒకటి ఉంది, దాని తర్వాత వచ్చేసి అలసందోడ బిజినెస్ ఒకటి ఉంది. 3 బిజినెస్లు ఉన్నాయి. చేసేటిదే పగులు చేస్తారంతా మంది, పగులు బిజినెస్ కాదు ఇది. ఇది వేరే విధంగా చేస్తాం మనం. ఇప్పుడు నీకు దీంట్లో బిజినెస్ అది ఫస్ట్ చెప్పుతున్నా. ఫస్ట్ వచ్చేసి చింతపండు వ్యాపారం. ఈ చింతపండు వ్యాపారము అందరూ మామూలుగా ఎట్లా చేస్తారు? హలో అనిల్ చెప్పనీలు యాదిగాలప్పా, బిజినెస్ కొటేషన్ లో మనం ఇస్తాము యాదిగాల. ఓ పని చెయ్యి, ఇప్పుడు పూరీను చింతపండు వ్యాపారం అయిపోయింది, అలచంద వ్యాపారం బాగుంటుంది చూడు. ఇది హైవేలో నిలబడి చేసేది, బ్రహ్మాండంగా డబ్బులు వస్తుందిరా. నీకు నీ ఐడియా అంతా దీంట్లో వాట్సాప్ లో పంపిస్తా చూడు, 10,000 ఫోన్ పే. సరే. ఇప్పుడు బిజినెస్ నువ్వు మామూలుగా చింతపండు వ్యాపారం నువ్వు ఎట్లా చేస్తావు? ప్లాట్ఫారం మీద, రోడ్ల మీద పెట్టుకొని చేసుకుంటాము, కేజీ ఇంత అమ్ముకుంటాము. ఇది అట్లా కాదు, ఇప్పుడు చింతపండు బనీను డ్రాయర్ వేసుకుంటాం మనము. చింతపండు సంచి తీసుకుంటాము, తీసుకొని యాటికి పోతాం మనము? డ్రాయర్. బనీను డ్రాయర్ వేసుకుంటావురా, చింతపండు సంచి ఏంది లేదు. ఇది చెప్పుతానులే, నువ్వు ట్రెండ్
ఇప్పుడు అందరూ చింతపండు వ్యాపారం చేస్తారా, ఆడ పెట్టుకుంటారు ఈడ పెట్టుకుంటారు, బండ్ల మీద వ్యాపారం అంగిట్ల వ్యాపారం చేస్తారు. మనం రొటీన్ గా ఉండాలి, దానికంటే కొంచెం భిన్నంగా ఆలోచన చేయాల. అట్లని చెప్పి నేనేం ఆలోచన చేసినానంటే, చింతపండు నువ్వు బండిలో డ్రాయర్ వేసుకుంటావు, చింతపండు సంచి ఎత్తుకుంటావు, పోతావు. నైట్ టైం 11:30లో బిజినెస్ ఇది. 11:30లో నువ్వు తిరుగుతా అంటావు రోడ్లెంట. ఎవరుంటారు నైట్ టైం తాగే వాళ్ళు ఉంటారు. బంధు తాగి ఇప్పుడు 10 గంటలకు వాడు తాగేవాడేమో 10 గంటలకు క్లోజ్ చేస్తాడు ఏమన్నా. 10 గంటలకు క్లోజ్ సరే, పెళ్ళాం పిల్లలు ఇంట్లో ఉండరు, ఊరికి పోయింటారు వాళ్ళు. వాడు రోడ్లెంట్లో ఆడాడే తిరుగుతా అంటాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావు, వాడిని భుజం మీద చెయ్యి వేస్తావు, రామమ్మ అంటావు, రామమ్మ కూర్చో అని చెప్తావు. ఏమంటాడు వాడు? ఏదో పిల్లోడు పిలుస్తావు అప్ప పోదామని చెప్పేసి పక్కన పిలిచబోతావు. వాడికి నువ్వు చూపిస్తావు వానికి ఏం చూపిస్తావు? నడవా ఇది కాదురా, చింతపండు చూపిస్తావు. చింతపండు చూపించి, చింతపండు తీసుకొని ఆయన పగులు రేట్ ఎక్కువ, నైట్ తక్కువ, ఇది బాగుంటుంది చింతపండు అని చెప్పేసి వానికి కొంత నోట్లోకి వేస్తావు. చింతపండు వానికి టేస్ట్ చూపించలే కదరా. ఏందోరే నువ్వు చెప్పిన బుర్రకి ఎక్కడ నీకు అర్థం కాలే. నైట్ లో అంటావు, భుజం మీద చేయి అంటావు, మళ్ళీ వానికి నోట్లోకి వేస్తా అంటావు. ఏంది నోట్లోకి కొంచెం చింతపండు వేస్తావు, చింతపండు వేసి టేస్ట్ ఎట్టుంది మామ అంటావు, బాగుంది అంటాడు వాడు. 1 కేజీ తీసుకొని అంటే 2 కేజీలు తీసుకొని అట్లా తాగే వాళ్ళకి అమ్మితే వాడు 2 కేజీల బదులు 10 కేజీలు కొంటాడు. ఇది నెంబర్ 1 బిజినెస్. ఏముందిరా నువ్వు? ఏం కాదురా, స్టోరీలు అన్ని వద్దు, వద్దు, ఏదైనా ఉంటే బతికే ఆధారు చెప్పు. సరేలే, పూరి బిజినెస్ చేస్తావా? అదే పూరి బిజినెస్ నువ్వు ఎట్లా చేస్తావు? మామూలుగా బండి మీద పెట్టుకుంటే ఏదో హోటల్ టైప్ లో పెట్టుకొని పూరి వేసుకుని అమ్ముతా. ఇది అట్లా కాదు, ఇది నైట్ 12:30 చేసేది. పూరి తీసుకుంటావు, పూరి తీసుకొని నువ్వు బనీన్ డ్రాయర్తో అది కూడా ఏంద్రా మాట్లాడుతాండి, అన్ని బనీన్ డ్రాయర్లతో. నీకు వినురా, బట్టలు కాదురా, బనీను డ్రాయర్ ఉంటే టక్కన గుర్తుపడతారు ఎవరన్నా కానీ. వాళ్ళు పిల్లలు వెరైటీ ఉన్నారు, ఏం లేకుండా ఉంటే వాళ్ళు మెట్లతో కొడతారు. మన ఉంటేనే కొడతారు సగం. చూడు విను, తగ్గుతుంటారు కదా. చూడు విను, బనీను డ్రాయర్ వేసుకుంటావు, పూరి వేసుకుంటావు, భుజం మీద పెట్టుకుంటావు. మన హైదరాబాద్ బస్సులు ఇవన్నీ నైట్ టైమింగ్ బస్సులు వెళ్ళిపోతా ఉంటాయి. బస్ స్టాండ్ పోతావు, డైరెక్ట్ నువ్వు బస్సులోకి ఎక్కుతావు, డైరెక్ట్ ఎక్కుతావు, బస్సులోకి ఎక్కుతావు. ఎందుకు తింటాలే చెప్పేట్లు, బస్సులోకి ఎక్కేసి చెప్పుదాయి హైవే మీద డబ్బులు మాట్లాడతాం. హలో బోలరే క్యా हो गए? నాశనం అయింది లేరనే, ఎంతమంది నాశనం లేపాలనుకుంటా. యాక్సిడెంట్ हो गए क्या? अरे कुछ नहीं होता है क्या? పోయినాడు కూర్చులే कुछ नहीं रे, छोटा తీసుకొని नहीं डरना रे. नहीं मैं बाद में फोन करता हूँ. పెట్టే వాడు మళ్ళీ డబ్బులు రిటర్న్ మొత్తం బయటికి తీస్తా పెట్టి. ఇతర రాష్ట్రాలను వాడేందో పాపము ఇట్లా రోడ్డు దాటుకుంటా అంటే చూసుకోలేదంట, ఏదో సైకిల్ వచ్చి గుద్దినాదంట. పక్కన పెట్టి సైకిల్ వచ్చి ఎట్లా గుద్దుతుంది వాడు అదే చెప్తాను. పాపం వాడు ఏదో సైకిల్ వచ్చి గుద్దిందన్నా, ఏం కాలేదు. వాడు చూసుకోకుండా పోయినాడంట, సైకిల్ వచ్చింది గుద్దినాడ చిన్న కాదు. ఏం కాదు, చూడు నేను పూరి బిజినెస్ చెప్తా. ఈ పూరి బిజినెస్ నువ్వు ఎట్లా చేస్తావు? బస్సులో ఎక్కుతావు, బస్సులో ఎక్కి బస్ స్టాండ్ లో పోతావు, బస్సులో ఎక్కుతావు, బస్సులో ఎక్కి 2 నిమిషాలు బస్సు నిలబెట్టింటారట. నువ్వు బస్సులోకి ఎక్కుతావు, బస్సులోకి ఎక్కి మొగోళ్ళు ఆడాడు ఉండాలని చూస్తావు. నువ్వు మొగోళ్ళ దగ్గరికి పోయేసి తొడ మీద చేసి మొగోళ్ళ దగ్గరికి ఎందుకు అనుకుంటావా? తేడా నా కొడుకు ఆడొద్దు. ఇది మనం మొగోళ్ళతోనే చేయాలి బిజినెస్. ఆడోళ్ళు తిండ్రు, ఆడోళ్ళు నైట్ టైం బస్సులో రారా. మనకి ప్లస్ పాయింట్ ఏమిడా, అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. ఓన్లీ మనకి ఎవరు ఆడోళ్ళు ఏముంటారు, ఆడోళ్ళకి మనకు సంబంధం లేదు విషయం. ఇది మొగోళ్ళ దగ్గర మనం పోతాము, పోయి పక్క సీట్ లో కూర్చుంటావు. నువ్వు కూర్చొని మన తొడ మీద చేసి తొడ అట్లా పిసుక్కుంటా కన్ను కొట్టి మంచి వేడి పూరి ఒక్కసారి తినొచ్చు కదా అంటావు. నువ్వు ఒక్కసారి అన్ని తినొచ్చు కదా అనే టైప్ లో చెప్తాను. నువ్వు ఏముందబ్బా, దాంట్లో తప్పే ఉంది. అంటే వేడి పూరి తొడ మీద చేసి ఒక్కసారి తినొచ్చు కదా అంటే ఒక్కసారి అన్ని తిను అనే టైప్ లో చెప్తాను. ఏం మాట్లాడరా, వాడు తొడ మీద చేస్తాడు, వాడు ఒకవేళ వద్దులేనా అంటే వద్దు అంటాడు. తొడ మీద చేసేసరికి ఇడెవడో తేడా నా కూడా తొడల మీద చేస్తాను అనుకుంటాడు. ఎందుకనుకుంటే కొత్త రకం బిజినెస్ రా ఇది. వాడికి నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. కొత్తగా మెట్టేట్లు తినే కొత్త రకం బిజినెస్ ఇది.
నీకు యా బిజినెస్ చెప్పాలప్ప ఇప్పుడు ఇది బాలేదా ఇది బాలేదు అది బాలేదు నాకు మళ్ళీ అయితే ఇంకోటి ఉంది చేస్తావా ఇది లాస్ట్ ఫైనల్ బిజినెస్ ఇది సూపర్ తో ఉంటుంది బిజినెస్ అయితే అసలు నాకే ఇది తమిళ అసలు ఇది తమిళనాడులో గానీ కర్ణాటకలో గానీ బిజినెస్ ఫేమస్ ఇది ఏం బిజినెస్ చేతిలో అల్చందోడ చెడ్డీలో పుదీనా చెట్టు ఇంకా ఇది కొత్త రకం బిజినెస్ ఇంకో బిజినెస్ పేరు చెప్తే 40,000 ఇస్తారండి. ఇది ఇక్కడే వాడు ఎవరు ఇది ఇక్కడే కర్నూలు. హలో అనిల్ చెప్పు అనిల్ మూడు బిజినెస్ ఉన్నాయి మన దగ్గర యాది నువ్వు నాశనం అయిపోతావు నాశనం అయిపోతావు నువ్వు ఇంటే కాదు హైవేలో చేస్తావా బస్ స్టాండ్ లో చేస్తావా రైల్వే స్టేషన్ లో చేస్తావా నాశనం అయిపోతావు వాడు మా పిల్లగాడు వాడి పప్పు వాడు నిన్నటి నుంచి అడుగుతాను బిజినెస్ ఐడియా చెప్పన్నా అని చెప్పి చెప్తా అంటే చెప్తా ఉండప్ప అని చెప్పి వాడు ఊటే సీరియస్ అవుతాను నాశనం అయిపోతావు ఇంటే నువ్వు కాదు నీళ్ళు చింతపండు వ్యాపారం బాగా జరుగుతుంది చూడు ఏం లేదు ఇది నైట్ టైం 11:30 కాడ బిజినెస్ చింతపండు బిజినెస్ ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి మనం పోవడము చింతపండు తీసుకోండి అన్న అని చెప్పేసి ఇట్లా ఒకటే లైట్ గా చేసి అట్లా కన్ను కొడితే బిజినెస్ మాత్రం బాగా సెట్ అవుతుంది నీళ్ళు చేసుకో నువ్వు కన్ను కొడితే వాళ్ళు కాలుతో కొడతారులే లేదు వాడు పిల్లగాడు అడుగుతుంటాడు మామూలే చేసుకో ఇది చేసుకో బాగుంటుంది చూడు పంపే 10,000 పంపే నీళ్ళు పెట్టేరా 10,000 వేస్తాడు ఎవరెవరో పాపం ఏదో కష్టపడి ఏదో రాళ్ళ రప్ప కొట్టి సంపాదించుకుంటారు 10,000 కొట్టు 20,000 కొట్టు నేను బిజినెస్ ఐడియా చెప్తాను వాడు చేసుకుంటాను సరే లేప ఇప్పుడు కాలుతో కొడతారు ఎందుకు కొడతారా కాలుతో చెప్తే నేనేమంటే ఏమైతుంది ఏం కాదు కాలుతో కొడతారు నువ్వు ఇప్పుడు అల్చందోడ బిజినెస్ తిను నేను బాగా చెప్తాను చూడు 2 అయిపోయి 3వ గురించి చెప్పు చేతిలో అల్చందోడ చెడ్డీలో పుదీనా చట్నీ ఇది నువ్వు చింతపండు వ్యాపారానికి బనీన్ డ్రాయర్ తో పోయినావు ఇంకోటి లేదు ఇది ఇంకోటి వచ్చేసి పూరి బిజినెస్ లో బనీన్ డ్రాయర్ తో పోయినావు ఈ అల్చందోడకి మనం ఎట్లా పోతాము డ్రాయర్ తో ఒకటే పోతాం ఏముండవు రాయల్ ఒకటే ఉంటుంది ఇది అల్చందోడ తీసుకొని పోయి హైవేలో టైమింగ్ బండ్లు ఉంటాయి ఫుల్ స్పీడ్ హెవీ స్పీడ్ పోతాంటాయి బట్టలు పైపింద బట్టలు పెట్టుకొని అమ్మే కాన్సెప్ట్ లేదు ఇది చెప్తా అంటే నీవు ట్రెండ్ రా ఇది మనం ఇట్లా ఈ బిజినెస్ ఇట్లా చేస్తే బాగా సక్సెస్ అవుతా దెబ్బలేం తింటావా ఏం కాదు చూడు హైవేలో పోతావు హైవేలో పోయినాక దాని తర్వాత నువ్వు ఏం చేస్తావు హైవేలో ఇట్లా అల్చందోడలు పెట్టుకుంటావు చెడ్డీలో పుదీనా చెట్టు పెట్టుకుంటావు బండ్లు ఆపుతావు టైము నీ అదృష్టం బండి ఆపితే పర్లే వాడు మళ్ళీ ఓవర్టేక్ చేసి నువ్వు కొట్టేసుకొని పోతే దానికి నాకు సంబంధం దాన్ని నాకు సంబంధం లేదు ఏం కాదురా అవుతుంది నీకు ఇప్పుడు పొద్దున్నే నువ్వు మామూలుగా అయితే 20 రూపాయలకి 8 వడలు చేస్తారప్ప 4 వడలు వేస్తారు నైట్ టైం నువ్వు 20 రూపాయలకి ఒకటి అమ్ముతావు నీకు ఎంత లాభం వచ్చా ఇప్పుడు బండ్లు హైవేలో బండ్లు ఆపుతావు ఆపినాడు అనుకోవాడు వాడిని చెప్తావు భయా మీరు వానికి తెలుగు రావు కొంతమంది హిందీ వాళ్ళు ఉంటారు సర్లే నువ్వు చెప్పేది బాగుంది నువ్వు చేసి చూపిస్తావు నాకు ట్రైనింగ్ ఇస్తాను మేమే ట్రైనింగ్ ఈడగా ట్రైనింగ్ కొటేషన్ లో కాదు ఒక తూరి నువ్వు చెడ్డీతో నిలబడి హైవేలో నా ముందర అమ్మితే అది దాని వ్యాపారం బట్టి నేను చేసుకుంటా ఇప్పుడు ట్రైనర్ చెప్పి దారి చూపించే వరకే దారి చూపించి మీరు లెక్క తెంగి ఇట్లా తెంకొని పోతారు కాకపోతే నీకు బిజినెస్ కొటేషన్ చెప్తాను మేము ఏంది లాడా బిజినెస్ ఇది బిజినెస్ బాగుంటుందిరా నువ్వు నాకు కొటేషన్ చెప్తానే 10,000 20,000 లెక్క కొట్టారు మీరు మెట్టి దెబ్బలు తినారా ఏంది లేప విను చూడు వాడిని బండి ఆపుతావు వానికి నువ్వేం చెప్తావు కన్ను బండి ఆపుతానే వాడు క్లీనర్ ఉంటాడు ఈ పక్క ఏరా అంటాడు వాడు మామూలుగా అయితే ఏనా ఏరా అంటాడు నీ వాళ్ళకని చూసి ఏరా అంటాడు నువ్వేం చేస్తావు కన్ను కొట్టేసి చెప్తావు వానికి కిందికి వస్తావా నేనే పైకి రాళ్ళా అని నువ్వు అడుగుతావు వాడు నువ్వే పైకి రా అంటాడు దగ్గరికి పోయి వాడిని ఇట్లా దగ్గరికి తీసుకొని వాని మీద చెయ్యేసి అల్చందడ చేతిలో అల్చందడ చెడ్డీలో పుదీనా చట్నీ ఎందుకు పడతాయిరా వాడికి పుదీనా చట్నీ ఏంద్రా పేరు బాగుంటుంది బిజినెస్ ఇది బిజినెస్ ఇది నీకు 3 బిజినెస్ చెప్తాను అప్ప నువ్వు చేసుకోలేకపోతే ఎట్లా నాయనా నీ బిజినెస్ లో వద్దు కొటేషన్ లో వద్దు వాళ్ళు ఇద్దరు హైవే కింద పడినాడు వాడే ఫోన్ ఎత్తి ఉంది మాట్లాడు సైకిల్ దగ్గర పడిపోయినానంటే వాడిని వాడేం వేసినాడు పాపం మళ్ళీ వానికి రిటర్న్ ఎత్తానులే హాస్పిటల్ ఖర్చులు కన్నా 20,000 వాడు మళ్ళీ నేను చూసుకుంటానులే వాని కథ నువ్వు చూసుకుంటాను ఫోన్ కూడా ఎత్తని చెప్తాను వాడు సరే కదా నువ్వు ఇప్పుడు అల్చందడ వ్యాపారం చేసుకో ఇతర రాష్ట్రాల్లో నీకు అందుకే నాయన ఏం చెప్పినా గానీ నువ్వు ఇట్లా అంటావు అని చెప్పి నీకు బిజినెస్ ఐడియా చెప్పేటట్లుంది వాతావరణం ఏముందిలే ఇప్పుడు పూరి బిజినెస్ బాగాలేదంటివి చింతపండు వ్యాపారం బాగాలేదంటివి ఇంకోటి వచ్చేసి 3 బిజినెస్ నువ్వు చేసి
ఓతూరు చేసి నా ముందర నా కళ్ళ ముందర చేసి నువ్వు బాగుపడిన తర్వాత నీకు చేస్తావు. ట్రైనరు చూపించే వరకే, నేర్పించే వరకే, లెక్క తెంగేంత వరకు ఏం లెక్క దింగుతావు? ఆసుపాసులు అమ్ముకొని మేము పెట్టుబడి పెట్టి చేస్తా అంటాము. ఏం పెట్టుబడి పెడతావా? మా అకౌంట్ లోకి లెక్క పడాలా మీరు? ఏ ఇబ్బంది చూడరా, ఏ ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు, ఏం లేదు, లవడాలేదు. చేతిలో అలచేత కూడా చెడ్డీలో పుది తప్పేముంది? అనాకుడికి పెడతారు. కొత్తగా మనం ఆలోచన చేయాలి అన్ని. మనం మామూలు వెళ్తుందా అన్ని సార్లు దొరుకుతుంది, మనం ఇది కొత్తగా ఆలోచన చేయాలా? చెడ్డీలో పుదీనా చెట్టు ఇప్పుడు వాళ్ళని అడిగితే మనం టక్కన ఏం చేస్తాము? ఆ చెడ్డీలో పుదీనా చెట్టు నువ్వే పెట్టు. నేనేప్పుడు వాళ్ళకి కలుతున్నోడు ఇట్లా తీసిస్తాము, చట్నీ తీసి ఇస్తాము అంతా. ఏమైతుంది? తప్పేముంది? నువ్వు చెప్పే కాన్సెప్ట్ పెట్టలేదు. చెడ్డీలో పుదీనా చెట్టు అంటే నువ్వు వద్దు అమ్మి చూపి. ఏ తప్పు ఉంది దాంట్లో? కాన్సెప్ట్ చెప్తాను కదా, కొటేషన్ చెప్తాను. కొటేషన్ సక్సెస్ అవుతుందో లేదో వద్దు చేతి చూపిలే కదా. నువ్వు డబ్బు తింటాను కదా, నాతో 20,000 తీసుకుంటానా? మళ్ళీ వద్దు సక్సెస్ అయ్యేటట్టు 20,000 ఇస్తాము. ట్రైనరు నేర్పించే వరకేరా, నేర్పించి మా లెక్కలు మీరు తెంగల్లా, మేము మెట్టేట్లు తినల్లా. ఏ ఇబ్బంది లేదు. మాతా ఏదో కొంపలో గోడ్రి వీటి నుంచి నువ్వు బాగుంటాం రా. మీరు మాట బాగుంటాయిరా బిజినెస్ లు. అయ్యే నాయనా నీకు దండము. బిజినెస్ మళ్ళీ ఎవరినో ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పట్టుకుని ఎవడో చచ్చిపోయినాడు. బాగుంటాయిరా బిజినెస్ అంటే. చచ్చిపోయిన ఫోన్ చేయరా నాయన తండ్రి. వాడు సైకిల్ దగ్గర పడిపోయినా లేదు నాయన, నువ్వేదో కాన్సెప్ట్ చెప్తివే హైవేలో గుద్దుకొని వెళ్ళిపోయాడు. మామూలు చిన్న చిన్న జరుగుతుంటాయి బా, చిన్న జరుగుతాను బిజినెస్ ఆడుకుంటావా? ఫోన్ చేయలేదా ఇప్పుడు? వాడేం పోలేదు, సైకిల్ ఇట్లా దాడుతా అంటే అట్లా తగిలిందన్నా అని చెప్పి అంతే. వద్దులే నాయన, అట్లా తగిలితే బాగుంటుందిరా బిజినెస్. బిజినెస్ లో వద్దు నాయన, బాగుంటుంది అంటే. వద్దు నాయన.